మీరు ఎవరిని పొమ్మన్నారు వెంకటకృష్ణ గారు? సార్ బీజేపీ ఎవరిని పొమ్మన్నారండి? మనకు తెలుగులో ఒక సామెత ఉంది, పొమ్మని లేక పొగబెడతారు. అది పొమ్మన్నారు గారు పొగబెడతారు. చూపినాక ఏం చేస్తారండి? పొగలో దక్కుంటూ కళ్ళు కాల్చుకుంటూ కూర్చోలేరు కదా. అవును, కాబట్టి బయటికి పోవాల్సి వస్తుంది. కాబట్టి బీజేపీ చేసే పని అదే, పొమ్మని లేక పొగబెడతారు అనేది. అది వాళ్ళకి సరిగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మీరు ఒక్క సంగతి సార్ నేను చెప్పేది, ఎందుకంటే బాధ యామిని గారు ఇంకొకరు బాధపడితే నేను చేయలేదు. కానీ ఇప్పుడు నిన్న మొన్న సిద్ధరామయ్య గారు జంతర్ మంతర్ దగ్గర ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి కూర్చున్నాడు. నిధుల్లో మాకు వివక్ష జరుగుతున్నది, మా రాష్ట్రాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత 8వ తేదీ మరుసటి రోజే కేరళ చీఫ్ మినిస్టర్ పోయి ఆయన ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడు. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉండేవాడు జైల్లో ఉన్నాడు. ఏమంటారు దీన్నంతా? ఇదంతా సజావుగా ఉంది. చాలా రేపు నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు తోక ఊపితే చంద్రబాబు నాయుడు మళ్ళా బయటికి రాకుండా జైల్లో పడతాడు. అది గుర్తుపెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని వాళ్ళు ఉండమనండి. సరే, మేమైతే ఒక నిర్ణయానికి వచ్చినాం, వీళ్ళు ఎట్లా బీజేపీతో పోతారనేది మా అంచనా. మేము చేయగలిగే ప్రయత్నాలు ఏమిటనేది మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఏ పార్టీ ఇష్టం ఆ పార్టీది, మనం ఏం చేయలేము. అయితే రాష్ట్రం పట్ల వివక్షత ఇన్నాళ్ళు చూపారు. ఇప్పుడు రాష్ట్రం పట్ల మీరు కలవబోతున్నప్పుడు మీరేమైనా మాట్లాడుకున్నారా? మీరేమైనా మరి ప్రత్యేక హోదా సాధిస్తారా? లేకుంటే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రజలకు ఏం చెప్తారు? పోలవరం ఎప్పుడులో పూర్తి చేస్తానని కేంద్రం చెప్తుంది. ఎందుకంటే కేంద్రానికి బాధ్యత, రాష్ట్రానికి కాదు. ఈ రకంగా రాష్ట్ర ప్రజలు ఎందుకు బీజేపీని వ్యతిరేకిస్తున్నారండి? రాష్ట్ర ప్రజలు విభజన సందర్భంగా మోసపోయినామనే భావంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి చేసినారు. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ చెప్పారు 10 సంవత్సరాలు మీకు ఇస్తామని, కానీ ఆచరణలో హోదా ఇవ్వలేదు, నిధులు ఇవ్వలేదు. అన్ని విధాలకు కూడా రాష్ట్రానికి అన్యాయం జరిగింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్యాయం జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన మాట్లాడమే మానుకున్నాడు. మౌనవ్రతం, మూగనం పట్టండి. కాబట్టి ప్రజలు రాష్ట్రానికి అన్యాయం చేసినారు అనేటువంటి ఒక ఆవేదనతో ఉన్నారు. ఆ ఆవేదనను కనుక మీరు పరిష్కారం చేసుకోలేకపోతే టీడీపీ ఎంత గొప్పలు చెప్పుకున్నా రాష్ట్ర ప్రయోజనాలు కాదు, మీ సొంత రాజకీయ ప్రయోజనాలు. ఎట్లయితే ఆయన జైలు ప్రయోజనాలు చూసుకున్నాడో మీరు సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారని మేము ఆరోపిస్తాం. అటువంటి ఆరోపణ రాకుండా రాష్ట్ర ప్రయోజనాలు కూడా మీరు చెప్తే ఏదైనా రాష్ట్ర ప్రజలు ఆలు లేదు, చూలు లేదు, లేకపోతే ఇక ఎన్నికలు జరగలేదు, ప్రభుత్వాలు ఏర్పడక ముందే మీకు ఒక అస్త్రం దొరికేసింది. అస్త్రం కాదు సార్, వాస్తవమే. లేదండి, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని వాస్తవమే. ఇక దాని తోడు బీజేపీతో కాబట్టి మీకు ఆటోమేటిక్ గా అది ఒక దాన్ని ఏమంటారు, అడగకుండా ఎట్లుంటాం చెప్పండి. మేము బడ్జెట్ చేయడం కోసం రాజకీయాలు లేం కదా, తప్పనిసరిగా అడుగుతాం కదా. తప్పు ఎవరు చేసినా అడుగుతాము. వైసీపీకి వ్యతిరేకంగా వైసీపీ ఆ మాటకు వస్తే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే గఫూర్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అన్నది ఏపీకి సంబంధించినంత వరకు మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా అన్ని రాష్ట్రాలు ఇలాగే మాట్లాడుతున్నాయి కదా. కాబట్టి ఏపీకి ఒక్కదానికే పని కట్టుకొని చేశారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు విభజన చేయకుండా ఉంటే మనం ప్రత్యేకించి అడగలేమండి. విభజన సందర్భంగా విభజన హామీలే, నేను కొత్త డిమాండ్ పెట్టడం లేదండి. విభజన చట్టంలో చేసినటువంటి హామీలు హక్కు మనకు, మన రైట్. అది మన రైట్ ను 10 years అయింది, ఇంప్లిమెంట్ చేయలేదు. తూతూ మంత్రం తప్ప మన రైట్ మనకి ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు సార్ వెంకటకృష్ణ గారు డిబేట్ కోసం పక్కన పెట్టండి, రాజకీయాలు కూడా పక్కన పెడదాం. వీధిలో పోతుంటే యూత్ సార్, చాలా మంది చదువుకున్న పిల్లలు రాష్ట్రం వదిలి వెళ్ళిపోతున్నారు సార్. పోయి అక్కడ రోడ్ల మీద పడి ఉంటారు తప్ప, ఎందుకని ఇక్కడ ఏం దిక్కు లేదు. అది స్థానిక పాలకుల వైఫల్యం సార్, అది స్థానిక పాలకుల వైఫల్యం. ఇదే బీజేపీ కేంద్రంలో ఉండగానే కేరళలో ఎందుకు పోవట్లేదు యూత్, కర్ణాటకలో ఎందుకు పోవట్లేదు యూత్, డిఎంకే తమిళనాడులో ఎందుకు పోవట్లేదు యూత్, బెంగాల్లో ఎందుకు పోవట్లేదు యూత్? బెంగాల్ నుంచి వస్తున్నారులేండి, అందుకోసం తెలుగు అది ఎక్కడైనా ఉంటుంది కొద్ది కొద్దిగా. ఈ రెండు కూడా రాష్ట్ర ప్రయోజనాన్ని పక్కన పెట్టినాయని చెప్పదలుచుకున్నా. 5 సంవత్సరాల్లో అమరావతి అన్నారు. ఈయన 3 రాజధాని మొత్తం బుడనాశనం చేసినారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఏంటంటే బీజేపీతో కలుస్తున్నప్పుడు అయ్యా ఈ విషయాలు ఏమన్నా మీరు ఇప్పుడు వాళ్ళు ఎట్లైనా కలుస్తారు, మాకేమి వాళ్ళేం భ్రమలు లేవు. కానీ ప్రజలకు మీరు చెప్పుకోవడానికైనా మీరు ఏదో కొన్ని మాట్లాడుకోండి అని చెప్తారు.